నమస్కారం. మండల కేంద్రమైన చేజల్ల గ్రామంలో ఉన్న జామియా మసీదు నందు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు ఉంటారు. మరి వారికి ఈరోజు చేజల్ల గ్రామ వాస్తవులు గౌరవనీయులు సోదరులు దేవత రమేష్ బాబు గారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాంబేలో ఉంటారు. మరి ఈరోజు స్థానికంగా జామియా మసీదులో వచ్చి ఆయన ఇఫ్తార్ విందులు ముస్లిం సోదరులకి దాదాపు 200 మందికి ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేజల్ల జామియా మసీదు కమిటీ అధ్యక్షుడిగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. సో మత సామరస్యానికి అందరూ కూడా ఐక్యతగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం సోదరులు భయభాగా ఉండాలని చెప్పేసి అనే నినాదంతో ఆయన వచ్చి ఈరోజు ఈ ఇఫ్తార్ హిందూ మాకు ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకి అల్లా ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి వెళ్ళవెళ్ళలా ఉండాలని చెప్పి, ఆయన ఇంకా భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఆయన ఉద్యోగరీత్యా కానీ భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆయన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చేజల్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావి లక్ష్మీనాథరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి కూడా మసీద్ కమిటీ తరఫున, ముస్లిం సోదరుల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీనాథరెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆది పెంచుల నర్సారెడ్డి గారు, అలాగే మిగతా ముస్లిం నాయకులు షేక్ సుమాని గారు, అబ్దుల్ రెహమాన్ గారు, రజాక్ గారు, ఇమాం మౌజాలు కూడా పాల్గొన్నారు. అలాగే కమలేష్ నాయుడు, బాలు తేజ, ఇస్మాయిల్, మహబూబ్ హుసేన్ గౌరవ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ఇంకోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని అనుకున్నాను. సిరాజుద్దీన్ బాయ్కి చెప్పాను. ఏర్పాటు ధన్యవాదాలు. కులాలు కాదు, మతాలు కాదు, గుణాలు తీసుకోండి. ఎంతమంది కలుసుకొని హిందూ నాయకులు లక్ష్మీనారాయణ గారికి సపోర్ట్ చేయండి, ఎన్టీ రామారావుకి సపోర్ట్ చేయండి. ముస్లిం సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేసిన రమేష్ బాబుకి, దీన్ని కోఆర్డినేషన్ చేసిన షేక్ షహాబుద్దీన్కి, ఆది పెంచుల నర్సారెడ్డికి అందరికీ నా శుభాకాంక్షలు.